భయపడవద్దు, నీ ప్రార్థన వినబడినది. చూసావా, నీ ప్రార్థన నాకు వినబడింది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీ ప్రార్థన నేను విన్నాను, నీ యాచన నేను విన్నాను. నువ్వు బాధతో అంగలారుస్తున్నావే, ఆ ప్రార్థన విన్నాను. జకర్యా, నువ్వు భయపడవద్దు. దిగి వచ్చాడు దేవుడు. జకర్యా అక్కడ వంతు చొప్పున, క్రమము చొప్పున మందిరములో ధూపం వేయటం ఆయన వంతు. దేవుని మందిరము పరిచర్య మరిచిపోయావు. దేవుని మందిరం ఎలా ఉంటుందో మరిచిపోయావు. దేవుని దగ్గర ఎప్పుడైనా ఏనాడైనా వచ్చి మందిరంలో పరిచర్య చేసావా? ఇది నా వంతు అనుకున్నావా? ఇది నా పని అనుకుంటున్నావా? ఒకరోజు చేసి 2 రోజులు వెళ్ళిపోతావు. ఎవరో చేస్తున్నా నాకెందుకని ముడుసుకెళ్ళిపోతావు. ప్రభు కూడా ఎవరికో వాళ్ళు పోషిస్తున్నారా, వీళ్ళకెందుకు అనుకుంటే నువ్వు ఏం చేస్తావు తెలుసా? నీ జీవితం మలమల మాడిపోద్ది. వంతులు వేసుకోవాలి. ఈ నెల నేను వంతు నా మందిరములో, ఈ నెల నేను చేయాలి పరిచర్య, ఈ నెలలో నేను ఓడవాలి, ఈ నెలలో నేను చాపరేయాలి, ఈ నెలలో దైవజ్ఞులకి ఏంటో నేను చూడాలి, ఇది నా వంతు అని ఎప్పుడైనా వేసుకున్నారా సంఘ బిడ్డలారా? ఒకళ్ళు చేస్తున్నారుగా, చాలే కదా, చాలు. ఆ క్రమము జక్కరయ్య క్రమము దేవుడు చూశాడు. జక్కరయ్యకున్నటువంటి ఆశ దేవుడు చూశాడు. జక్కరయ్యకున్నటువంటి ప్రార్థన, వినయము, విధేయతలు క్రమం ఆయన చూశాడు. చూసి ఆయన క్రమము చొప్పున దిగి వచ్చాడు. జక్కరయ్య దగ్గరికి దేవుడు దూత దిగి వచ్చాడు. దిగి వచ్చాడు. నీ యథార్థతను బట్టి, నీ క్రమమును బట్టి, నీ పద్ధతును బట్టి ఆకాశ సింహాసనం విడిచిపెట్టి నీ కొరకు దిగి వస్తాడు ఆయన. ఆయన అంత మంచి దేవుడు, అంత మంచి దేవుడు. ఏ పార్టీ వారు అండి మనము?